మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి, "నీలాగా ఆ శృతి ఏమి పోలమ్మాయి ఇంట్లో పుట్టలేదు. బాగా కోటీశ్వరురాలు. తనని ఎలా చూసుకోవాలో నీకు తెలుసు కదా! లేదంటే తను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాను" అంటుంది. "నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి ప్రభావతి, మీనా వచ్చి, "ఏమంటున్నావమ్మా? ఏం జరిగింది నీకు? ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఏమయ్యింది నీకు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం, "నేను ఫోన్‌లో డబ్బింగ్ చెప్తున్నాను అత్తయ్య. అంతే తప్ప నేనెందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మీనా వచ్చి, "నేను కూడా చాలా టెన్షన్ పడిపోయాను నువ్వు ఇలా మాట్లాడితే" అని చెప్పేసయితే అంటూ వాళ్ళిద్దరూ చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అది చూసిన ప్రభావతి మాత్రం, "ఏంటి వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ అయిపోతున్నారు? ఎప్పటికైనా సరే శృతి నా పక్కనే కదా ఉండాలి" అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతిని చూసి, "ఎలాగైతేనేమి నిన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చాను. నాకు అదే చాలు శృతి" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం, "అదేంటి ఆ క్రెడిట్ మీరెందుకు తీసుకుంటున్నారు? ఇదంతా చేసింది మీనా కదా!" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇదంతా చేసింది మీనానా? మీనా వంట చేయడం తప్ప మరింకేమి చేయగలదు చెప్పు? ఇంకా ఏమీ చేయలేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శృతి మాత్రం, "అలా ఎలా జరుగుతుంది? ఇదంతా చేసింది మీనానే. నాకు తెలుసు ఆ విషయం అత్తయ్య" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్